డిఎస్సి ఉంది, మీరు చూశారు. నేను అడుగుతున్నా, నేను మొదటి సంతకం పెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఎన్నికల ముందు చెప్పాం, పేద పిల్లలు ఎవరైతే చదువుకున్నారో నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం పెట్టి 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని ఆ ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇవ్వకుండా చేయాలని 350 సార్లు కోర్టుకు వెళ్లారు. అన్ని వెకేట్ చేపించాం, ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళ రమ్మన్నాం, కుటుంబాలతో వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కసారి చెప్తే ఆనందం కలిగింది. చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రాత్రింబగళ్ళు చదువుకొని భర్తల సహకారంతో ఆడబిడ్డలు చదువుకున్నారు, భార్య సహకారంతో భర్తలు చదువుకున్నారు. 5 ఏళ్లు పడిన కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడ్డారు. అలాంటి సెంటిమెంట్ తో వాళ్ళు వచ్చి అది తీసుకున్నప్పుడు నేను చూశాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి చాలా బాధేసింది. అలాంటి పరిస్థితులు ఇచ్చాం. ఈ రోజు స్కూలుకు పోతే బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నారు. సంవత్సరం అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఏదో ఢిల్లీలో నీట్ పేపరు లీక్ అయింది, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. కడాన నిన్న మీరు చూశారు, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సీలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. కొండారెడ్డి బురుజు కర్నూలు అనగానే మనకు గుర్తొస్తుంది. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్లారు. వెళ్లి కబద్దార్ చెప్పండి, మేము సమాధానం చెప్తామని అడిగే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా, అవునా కాదా, మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఇప్పుడు ఈ రోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. అంటే నేను చూస్తూ గమ్మనుండాలి, అవునా కాదా? ఉండాలనా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను గాని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు. నిద్ర పోనీరు. ఊరికొక రౌడీ, పేటకొక రౌడీ, గంజాయి బ్యాచ్ అందరినీ తాగించి మీకు నిద్ర బట్టని రాత్రులు తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అదే నా బాధ.